మంత్రి అయ్యాక తొలిసారి ఉమ్మడి నల్గొండ జిల్లాకు వెళ్లిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఆయన మొదట యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురం శివారులోని ఆందోల్ మైసమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తానని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో చెప్పారు. महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी ముఖ్యమైన శాఖలు జిల్లా మంత్రుల దగ్గరే ఉన్నాయని 11 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని మరోసారి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట అని నిరూపించుకుందన్నారు. అలాగే డిసెంబర్ 3న నిజమైన తెలంగాణ నిర్ధారించిందని 100 రోజుల్లో 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామన్నారు. నల్గొండ జిల్లాను అభివృద్ధి చేసి ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी మున్గోడుతో పాటు నేను చెప్పినట్టు నల్గొండ జిల్లాలో 11 స్థానాలు గెలిపించి మళ్ళా కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా నిరూపించే కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా మీ నమ్మకాన్ని అమలు చేయకుండా సంవత్సరానికి ఆఖరికి 10 సంవత్సరాలకి తెలంగాణ వచ్చినా నిజమైన తెలంగాణ వచ్చిన డిసెంబర్ 3వ తారీఖు రోజే ఆ కార్యక్రమాలన్నీ కూడా మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏందో ఏ విధంగా చేస్తామో మీరే చూస్తారు. చెప్పిన ప్రకారం 100 రోజుల్లోపు 6 గ్యారెంటీలను అమలు చేసి తెలంగాణ ప్రజలకు నిజమైన తెలంగాణ, నిజమైన ఇంద్రమ్మ రాజ్యం, తెలంగాణ సోనియా గాంధీ వారి నాయకత్వం చెప్పిన 6 గ్యారెంటీలు అమలు చేసి చెయ్యని కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు కానీ అవన్నీ పూర్తి చేసే బాధ్యత మా శాసనసభ్యులతో పాటు మీ అందరూ కూడా తీసుకొని 2 మంత్రులు, సీనియర్ మంత్రులు ఉన్నాం. ముఖ్యమైన శాఖలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. తప్పకుండా నల్గొండ జిల్లాని అన్ని